అదేం కొత్తది కాదు కదా, మీ తాతల కాలం నుంచి అది మీరు చేస్తున్న బిజినెసే కదా. ఆ జాబ్లో నుంచి తీసేసిన దయాకర్ని కంపెనీలో మళ్ళీ ఎందుకు జాయిన్ చేసుకున్నావు? అతను వచ్చిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు అన్ని విషయాలు తెలుసు. ఆ రావణ్ గాడి ఓవర్ యాక్షన్ తెలుసు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు తెలుసు. వీటన్నిటి గురించి నీకేంటి సమస్య? ఎందుకంటే నేను భైరవి గ్రూప్ ఆఫ్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఇది నా రైట్. అలాగే నువ్వు ఈ కంపెనీని నిలబెట్టాలని చూడు, పడగొట్టాలని కాదు. నువ్వెందుకు లోపలికి వచ్చావు? గెట్ అవుట్. లక్ష్మమ్మ, ఏం లేదు, మీరు వెళ్ళండి. సరే అయ్యా. ఇప్పుడేం మాట్లాడుకో. అందరూ పడుకున్నాక రూమ్ దగ్గరికి రా. నేను దీని గురించి మాట్లాడి తీరాలి, అంతే. నువ్వెందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావో నాకు రీజన్స్ చెప్పి తీరాలి. బాబు మోసాయ్, బాస్, గుణ ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, ఏమేం చేస్తున్నాడు అన్ని ట్రాకింగ్ చేయమన్నాను కదా, చేస్తున్నావా? ఆ బాస్. అనుమానం వచ్చేలాగా ఏం చేయలేదు కదా? లేదు బాస్. ఆ లాయర్ని ఏమన్నా కలిశాడా? హా బాస్, 2 times. సరే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండు. గుణ విషయంలో ఎప్పటికప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. సరే బాస్. వెళ్ళు. రావణ్ భాయ్, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. రోజు రోజుకి అర్జున్ వేషాలు ఎక్కువయ్యాయి. ఇంకా కంప్లైంట్ రాలేదేంటా అనుకుంటున్నాను. అతనికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఇంట్లో ఉంది చైత్ర అని తెలిసిపోతుంది. నేనే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను. విషయం ఏంటో చెప్పు. సార్, అర్జున్ చాలా సమస్యలు క్రియేట్ చేస్తున్నాడు సార్. ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. తెలుసు. ఏంటి అతని సమస్య? ఏం కావాలంట? బ్రిడ్జ్ ప్రాజెక్ట్ ఎందుకు వద్దన్నావు? ట్రాన్స్పోర్ట్ కంపెనీ లీజ్ క్యాన్సిల్ చేసి వెనక్కి తీసుకో. భైరవి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎందుకు క్యాన్సిల్ చేశావు? ఈ విషయం ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. అందరూ ఉన్నారని కొంచెం సైలెంట్ అయ్యాడు. రాత్రి అందరూ పడుకున్నాక నాతో మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు సార్. ఆయన అడిగే ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు సార్. రాత్రికి ఆయన అదే అడిగితే నేనేదో చెప్పి దొరికిపోతానని భయం వేస్తుంది సార్. సరే, నువ్వేం కంగారు పడకు. ఆయేషాతో చెప్పి నేను నిద్ర మాత్రలు ఏర్పాటు చేయిస్తాను. ఆ మాత్రలు పాలలో వేసివ్వు. హ్యాపీగా నిద్రపోతాడు. నేనేం చెయ్యాలో దాని తర్వాత డిసైడ్ చేస్తాను. బట్ సార్, రోజు ఇలాగే చేయడం కుదరదు కదా సార్. దీనికి ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఈ ఒక్కరోజు టైం ఇవ్వు. రేపు సాయంత్రంలోపు అర్జున్ నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను. నువ్వు చైత్రలా బాధపడకు, శివగామిలా ధైర్యంగా ఉండు. అర్థమైందా? మన పని మీద ఫోకస్ పెట్టు. మిగతావి నేను చూసుకుంటాను. అర్థమైంది సార్. సరే. ఏ బాబు మోషాయ్, బాస్. నీకు నిద్ర మాత్రలాగా కనిపించే పాయిజన్ మాత్రలు తెలుసు కదా? తెలుసు బాస్. ఎక్కడ దొరుకుతాయో తెలుసా? తెలుసు బాస్,
కానీ ఎందుకు బాస్? నీకు నిద్ర మాత్రలు వేసి నిన్ను చంపేద్దామని. ఆహా, వద్దు బాస్. ఆ? మరి చెప్పింది చెయ్యి. ఎందుకు ఏంటి ఇలాంటి తలతిక్క ప్రశ్నలు వెయ్యకు. తీసుకువెళ్ళి ఆయేషాకిచ్చిరా. ఆయేషాకి ఫోన్ చేసి అదేం చెయ్యాలో నేను చెప్తాను. సరే బాస్. చెప్పండి బాస్. ఆయేషా, ఈరోజు నీకు నిద్ర మాత్రలు ఇవ్వమని బాబు మోసాయిని పంపించాను. నాకా బాస్? చెప్పేది పూర్తిగా వినే అలవాటు ఎవ్వరికీ లేదా? చెప్పండి బాస్. ఆ నిద్ర మాత్రలు తీసుకువెళ్ళి అర్జున్ తాగే పాలల్లో కలపాలి. నిజానికి చైత్రకి నిద్ర మాత్రలు ఇస్తున్నామని చెప్పాను, కానీ అవి విషం మాత్రలు. ఆ విషం మాత్రలు చైత్రకిస్తే అవి పాలల్లో కలిపి అర్జున్కిస్తుంది. దాంతో శివగామి అరెస్ట్ అవుతుంది. ఇక్కడుంది చైత్ర కదా బాస్. బయట ఉన్న శివగామిని చైత్ర ప్లేస్లోకి పంపించడం ఎంతసేపు చెప్పు? మన నెట్వర్క్కి అదంత పని. అర్జున్ చావడం, చైత్ర అరెస్ట్ అవ్వడం, చైత్ర ఉన్న జైల్లోకి శివగామిని రీప్లేస్ చేసి పంపిస్తాం. దట్స్ ఇట్. నువ్వు వాటిని చైత్రకి మాత్రం నిద్ర మాత్రలనే ఇవ్వాలి. అర్థమైందా? అర్థమైంది బాస్. అలాగే. చెప్పు బాబు. రావణ్ సార్ ఇవ్వమన్నారు. స్లీపింగ్ పిల్స్. సరే, నేను చూసుకుంటాను. ఓకే. బాస్, ఏంటి విషయం? మాత్రలు ఇచ్చావా? హా బాస్. విషం మాత్రలు తీసుకుని నిద్ర మాత్రలు బాటిల్లో వేసి ఇచ్చావు కదా? అవును బాస్. సరే, నువ్వు వెళ్ళు. సరే బాస్. మన ప్లాన్ ప్రకారం చైత్ర అర్జున్కి పాలిస్తుంది. రేపు ఉదయానికి అర్జున్ శవమై ఉంటాడు. అవును రావణ్ బాయ్. అంటే శివగామి ఇంట్లో రేపు పోలీసులు, ఎంక్వైరీలు అన్నీ జరుగుతాయి. భర్త చచ్చాడని తెలియకుండా శివగామి ఎక్కడో ఉంటుంది. సరే, రేపు పోలీస్ స్టేషన్లో మాట్లాడాలి. ఏర్పాట్లు చేయి. లీగల్ వ్యవహారాలు కరెక్ట్గా ఉండాలి. సరే రావణ్ బాయ్. ఈ ఒక్కరోజు నిద్ర మాత్రలు వేసి నిద్రపోచొచ్చు, కానీ రేపు ఎల్లుండి ఆ తర్వాత ఏంటి పరిస్థితి? అందులో రావణ్ బాస్ చెప్పిన మాత్రలున్నాయి. పాలల్లో వేసి ఇవ్వమన్నారు. ఈ రాత్రికి నిద్ర మాత్రలోకే. రేపేంటి నా సంగతి? ఈ ఒక్కరోజు మేనేజ్ చేయి. రేపటి విషయం బాస్ చూసుకుంటారు. ఏంటి ఆలోచిస్తున్నావు? మంచి వాళ్ళకన్నా తప్పు చేసే వాళ్ళకే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి.